విశాఖ రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ ఏఎస్పీ అర్జున్కో ఇద్దరు పాత నేరస్తులు చిక్కారు. ఇటీవలి స్టేషన్లో ఓ రోబోను ప్రారంభించగా అందులో పాత నేరస్తుల ఫోటోలతో కూడిన డేటాను లోడ్ చేశారు. ఈ క్రమంలోని ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా పాత నేరస్తులను గుర్తించడంలో రోబో విజయవంతమైంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో స్టేషన్లో రోబోకాప్ పెట్రోలింగ్ చేస్తుండగా ఒకరి ముఖం డేటాబేస్లోని పాత నేరస్తుడితో సరిపోయింది. దీంతో వెంటనే ఆర్పీఎఫ్ సీసీటీవీ కంట్రోల్ రూమ్ను సిగ్నల్తో అప్రమత్తం చేసింది. విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ కీర్తిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బిఎస్ నారాయణ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకుని రోబో గుర్తించిన ఒడిశాకు చెందిన హడప శివ, అతని సహచరుడు జి బంగారును అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వద్ద టికెట్ లేకపోవడంతో ఆర్పీఎఫ్ కార్యాలయానికి తీసుకువెళ్లి జీఆర్పీ సిబ్బందితో కలిసి విచారించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన వివిధ స్టేషన్లలో ఆరా తీశారు. వారిద్దరిపై రాయ్గఢ్ పోలీస్ స్టేషన్లో దోపిడీ తదితర అనేక నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్టు తేలింది. దీంతో రాయగఢ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ప్రస్తుతం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించిన నేపథ్యంలో వారిపై రైల్వే చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకున్నారు. భద్రతను పెంచడం, నేరాలను ముందస్తుగా నిరోధించడంలో ఏఐ ఆధారిత నిఘా, ముఖ గుర్తింపు సాంకేతికత విజయవంతమైందని పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు.